బైబిల్ సందేశాలు మనకు అర్థం కావాలంటే బైబిలు గ్రంథకర్త అయిన దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధము, సహవాసము ఉండాలి. ఆయనను ప్రేమించాలి. అప్పుడు బైబిలు దేవుని వాక్యమై మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. కీర్తనలు 25:14 యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేస్తాడు. దేవుడు తన స్నేహితులకు రహస్యాలు చెప్తాడు. న్యాయవిధులను బట్టి వారిని నడిపిస్తాడు. తన మార్గమును దీనులకు నేర్పుతాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడుపుతాడు. దేవుని సర్వచిత్తానికి విశ్వాసి తన చిత్తమును అప్పగించాలి, లోబరచాలి. అంతేకాని దేవుని చిత్తాన్ని నీ స్వంత చిత్తానికి మలుచుకునే ప్రయత్నం చేయకూడదు. అది అపచారం. దేవుని చిత్తానికి లోబడేవారికి వినయశీలం అలవడుతుంది. చిరునవ్వుతో వారు వ్యక్తిగతంగా తమ సిలువనెత్తుకొని యేసును వెంబడిస్తారు. ఏకాంత ప్రార్థన ఎడతెగక చేస్తూ ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉంటుంది. నీ ప్రార్థన ముగింపులో యేసు ప్రభువు తానే సంతకం పెట్టినట్లు అర్థం. అదే యేసు నామమున చేసే ప్రార్థన. దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు సత్వరంగా ఆమోదించి జవాబిచ్చే ప్రార్థన. వాక్య అధ్యయనం, ప్రార్థన ఈ రెండూ సమపాళంలో ఉండాలి. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిన తరువాత నీవు ప్రార్థనలో దేవునితో మాట్లాడడం మంచిది. ప్రభువు మాట్లాడు, నీ దాసుడు వింటున్నాడు అన్నప్పుడే ప్రభువు విను, నీ దాసుడు మాట్లాడుతున్నాడు అని చెప్పే ఆధిక్యం మనకు కలుగుతుంది. ప్రార్థనకు బైబిలు ధ్యానానికి మధ్య సరైన పొందిక ఉండాలి. సమతౌల్యం పాటించాలి. ఎఫెసీ పత్రిక 5:19 ప్రకారం ఒకరినొకరు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుతూ కీర్తిస్తూ ఉండాలి. ఈ రోజున సైతాను ఎంతో విజృంభిస్తున్నాడు. ప్రభుత్వాలలో, రాజకీయాలలో, క్రీడారంగంలో, సామాజిక వ్యాసంగాలలో, వినోద కాలక్షేపాలలో సైతానుదే పైచేయి. ఇది సైతాను యుగం. వాడే ఈ యుగ సంబంధమైన దేవత, దేవుడు. వాడే లోకాధిపతి. దేవుని బిడ్డలారా, అప్రమత్తులై ఉండండి. ప్రార్థన చెయ్యండి. వాక్యం ధ్యానించండి. వెనకటికి ఒక పిరికివాడు పొద్దస్తమానము ఏదో ఆలోచిస్తూ కాలం గడిపేవాడు. తనలో తానే ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతడు ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేస్తాడు. ఎంతో తీరిక సమయం. తాను ఉద్యోగ విరమణ చేసిన పింఛనుదారుడు చస్తానేమో అని భయం. నిద్ర లేవగానే వార్తాపత్రిక తెరుస్తాడు. అందులో మరణ వార్తల పేజీ యగాదిగా చూస్తాడు. చనిపోయిన వారి పేర్లలో తన పేరు లేదు గదా అని నిర్ధారణ చేసుకొని మళ్ళీ పడుకొని నిద్రపోతాడు. ఇదెక్కడి వేదాంతం? ఎప్పుడో ఒకరోజు చనిపోతాడు గదా. బతికి ఉండగా యేసును గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. మాటలు విలువైనవి. వాటిని సరిగా వాడకుండా వృధా చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 9:27 అంటోంది, మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. ఉబుసుపోక కబుర్లు, బాతాకానీలతో చాలా సమయం వృధాగా ఖర్చయిపోతుంది. చెప్పటానికి ఏమీ ఉండనప్పుడు అనవసరమైన పిచ్చాపాటి కబుర్లు మొదలవుతాయి. మాట్లాడడం దేవుడిచ్చిన తరుణం, గొప్ప అవకాశం. ప్రజోపయోగకరమైన మాటలు మనకుండాలి. వాటిని సంభాషణలో మనం ప్రయోగించాలి. దేవుడే నిన్ను మాట్లాడిస్తే అందులో ఒక్క వ్యర్థ పదం కూడా ఉండదు. అందరికీ అర్థమయ్యేటట్లు దేవుడు మాట్లాడతాడు. యేసు ప్రభువు మాటలు చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యేవి. అందుకే పిల్లలు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో వాలిపోయేవారు. పేతురన్నాడు, మేము ఎక్కడికి వెళ్ళగలము? నీ వద్దనే నిత్య జీవపు మాటలున్నాయి.
హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీవు ఏం మాట్లాడతావు అనేది నీ హృదయ సంస్కృతిని బట్టి ఉంటుంది. హృదయాన్ని గురించి బైబిలు పలు విధాలుగా చెబుతోంది. మూయబడిన హృదయం, తెరువబడిన హృదయం, విరిగి నలిగిన హృదయం, బండబారిన హృదయం, మెత్తని హృదయం. కీర్తనలు 51:17 గేయకారుడైన దావీదన్నాడు, దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు నిర్లక్ష్యం చేయవు. బైబిలు సైకాలజీ చెబుతోంది, హృదయం నీ జీవమునకు కేంద్రం. తెలివికి, ఉద్రేకాలకు, చిత్తానికి కూడలి స్థానం హృదయం. బైబిలు పరిభాషలో మనసులోని మనసే హృదయం. హృదయము ప్రభువుకిస్తే ఆయన జీవం నీదే అవుతుంది. అంతేగా మరి. శ్రోతలు వింటున్నారా? మనిషిలో అంతఃసంఘర్షణ ఉంది. క్రీస్తునందు సంఘర్షణలు నిర్మాణాత్మకంగా మారిపోతాయి. మన ఉద్రేకాలు సమతూకంలో ఉండేది క్రీస్తునందే. క్రీస్తునందు రెండు విభిన్న ప్రవృత్తులు పరస్పర సంపూరకములై మన వ్యక్తిత్వానికి నిండుదనాన్ని సంతరిస్తాయి. యేసు కోపంతో దేవాలయంలో జరిగే వర్తకాన్ని గద్దించాడు. యెరూషలేము అధోగతిని చూచి వలవల ఏడ్చాడు. తనను ఎదిరించే వారికి ఎంతో హుందాగా అధికారాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడిన యేసు చిన్న పిల్లలను ఎత్తుకొని ముద్దాడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు. మానవీయ లక్షణాలను మట్టిలో కలిపి రాక్షసత్వానికి ప్రతీకలుగా వ్యవహరించే దౌర్జన్యపరులను, మతహత్యా రాజకీయాలను నిరోధిస్తూ మరో చెంప తన పాదాలకు అత్తరు పూసి అభిషేకించే విశ్వాసిని ప్రశంసిస్తూ యూదాలోని నిరర్ధక ఆర్థిక దృక్పథాన్ని నిరసించాడు. ఈ యేసే రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై రాబోతున్నాడు. సరే, రండి ప్రార్థన చేసుకుందాము. మా పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా శ్రోతలను, వారి కుటుంబములను, వారి సంతానమును ఆశీర్వదించండి. స్థానిక సంఘములను, సంఘ నాయకత్వమును దీవించి బలపరచండి. సంఘము యొక్క దర్శనమును విస్తృతపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. కరువు కాటకముల నుండి దేశమును కాపాడండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలు, నేడు మన వాక్య భాగం ఆదికాండం 41 47 నుండి 57 వరకు, 42 1 నుండి 20 వరకు జాగ్రత్తగా వినండి. యోసేపు వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైంది. ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్న విధానం మనకెంతో మాదిరిగా, గొప్ప సవాలుగా మనల్ని సంధిస్తున్నది. యేసు గాథ వాస్తవమైనది. క్రైస్తవ సౌశీల్యానికి యేసు మచ్చుతునక. ఆ రోజుల్లో ఈజిప్టు దేశం గొప్ప రాజ్యం, విశాల సామ్రాజ్యం. గుంటలో పడద్రోయబడిన యోసేపు ఈజిప్టు సింహాసనం మీదికి హెచ్చించబడ్డాడంటే ఇది కేవలం దేవుని కృపే గాని మరేదీ కాదు. చెరసాల నుండి, అవమానకరమైన స్థితి నుండి, అజ్ఞాతవాసం నుండి, బానిసత్వం నుండి దేశమంతటికీ అధికారి కావడం గొప్ప ఉద్రేకభరితమైన సంఘటన. యోసేపు గాథ నవరసభరితమైనది. అసలు రహస్యమేమిటంటే, యోసేపు తన దేవునికి ఎంతో విశ్వసనీయుడు, నమ్మదగిన వ్యక్తి. అదే అతని ఆధ్యాత్మిక శక్తి. దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయుడయ్యాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడతణ్ణి ఆశీర్వదించాడు, బహూకరించాడు. యోసేపు కొత్తగా ఈజిప్టు పరిపాలన బాధ్యతలను స్వీకరించాడు. అప్పుడు 7 సంవత్సరాలు దేశంలో సమృద్ధి పంట. భూమి బహు విరివిగా పండింది. ఇప్పుడు ఆదికాండం 41 48 నుండి వినండి. ఈజిప్టు దేశమందు ఉన్న 7 సంవత్సరాల ఆహారమంతా అతడు సమకూర్చి ఆయా పట్టణాలలో దానిని నిల్వ చేశాడు. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యం పోగు చేశాడు. కొలవటం అసాధ్యమైపోయింది. కాబట్టి
కొలవడం మానేశాడు. లోకానికి ఈజిప్టు దేశం ధాన్యాగారమైంది. అదొక రొట్టెల గంపగా తయారైంది. ఇప్పుడు యోసేపు కుటుంబ వివరాలు కొన్ని వినండి. కరువు సంవత్సరాలు రాకముందు యోసేపునకు 2 కుమారులు కలిగారు. యోసేపు భార్య ఓను యాజకుడైన పోతిఫరు కుమార్తె. ఆమె పేరు ఆసెనతు. అప్పుడు యోసేపు అన్నాడు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోయేటట్లు చేశాడు అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి 2వ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరుపు, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఈ 2 పిల్లలు కరువుకు ముందే పుట్టారు. మనష్షే పుట్టినప్పటికీ యోసేపునకు తండ్రి ఇంటిని గురించిన బెంగ తీరింది. ఆ గత స్మృతులను పూర్తిగా మరిచిపోయాడు. విస్తృతమైన బాధ్యతలు అతని మీద ఉన్నాయి. ప్రపంచమంతటికీ ధాన్యం సరఫరా చేయబోతోంది ఈజిప్టు. అలాంటి గొప్ప దేశానికి తాను ఏకైక ఉన్నతాధికారి. సోదరీ సోదరులారా, యోసేపు తన బట్టలు మార్చుకొని ఫరో దగ్గరికి వెళ్ళాడని చెప్పుకున్నాము గదా. బట్టలు మార్చుకోవడం దేన్ని సూచిస్తున్నది? ఇది పునరుత్థాన జీవితం. యేసు సమాధిలో నుండి లేచినప్పుడు తన వస్త్రాలు విడిచి వాటిని చుట్టి అవతల పెట్టేశాడు. ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదూ. యోసేపు తన గత జీవితానికి వీడ్కోలు చెప్పాడు. కొత్త జీవితం అతనికి స్వాగతం పలికింది. మనష్షే పుట్టాడు. అప్పటి నుండి యోసేపు ఈజిప్టు మనిషిలాగే వ్యవహరించాడు. అతని భాష, అతని దుస్తులు, అతని వాలకమంతా మారిపోయింది. కొత్త మనిషి అయిపోయాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం మీకు చప్పున స్ఫురిస్తుంది. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవయ్యాయి. అంతా కొత్తే. మనష్షే మరపు కుమారుడే. 2వవాడు ఎఫ్రాయిము. ఫలవంతమని ఈ పేరుకు అర్థం. ఎఫ్రాయిము పేరు పండు. తండ్రి ఇంటిని మరచిన యోసేపు ఎంతగానో ఫలించాడు, బహుగా ఫలించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా ఫలించాడు. ఈజిప్టు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరాలు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారమే 7 కరువు సంవత్సరాలు ఆరంభమయ్యాయి. గాని ఈజిప్టు దేశమంతటా ఆహారమున్నది. అప్పటికి యోసేపు వయస్సు 37 ఏండ్లు. ఈ సంగతి మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. లోకమంతటా కరువు, ఈజిప్టులో సమృద్ధిగా ధాన్యం ఉంది. ఈజిప్టు దేశమందు అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో అన్నాడు, మీరు యోసేపు వద్దకు వెళ్ళండి, అతడు చెప్పినట్లు చేయండి. గమనించారా? ధాన్యపు గిడ్డంగుల తాళపు చేతులు యోసేపు చేతుల్లో ఉన్నాయి. యోసేపే అందరికీ అన్నదాత. ఈ విషయంలో కూడా యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. నేనే జీవాహారమును అని యేసు స్వయంగా చెప్పాడు గదా. యోసేపు కొట్లన్నీ విప్పించి ఈజిప్టు వారికి ధాన్యం అమ్మకం చేశాడు. ఈజిప్టు దేశంలో కరువు భారంగా ఉంది. ఆ కరువు విశ్వవ్యాప్తమైంది. ప్రతి దేశమందు ఆ విధంగానే కరువు భారంగా ఉంది. సమస్త దేశస్థులు ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వచ్చారు. సోదరీ సోదరులారా, గమనించండి. యోసేపు కీర్తి లోకమంతటా ప్రసరించింది. యోసేపు తాను చెరసాలలో ఉండగా దేవునికి ఎంత విధేయుడో, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా అంత విధేయుడు. నమ్మకమైన వాడు, నిగర్వి. యోసేపు అభివృద్ధిలోకి వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా విశ్వసనీయుడయ్యాడు. ఇక్కడ నైలు నదీ తీరాన రాజభవనం, వృక్ష సంపద, పిరమిడ్లు, ఆలయాలు ఉన్నాయి. గాని అతని స్మృతిపథంలో తన తండ్రి గుడారం, మమ్రే మైదానం, హెబ్రోను కొండ అడపాదడపా దోబూచులాడుతూనే ఉన్నాయి. నాన్న ఎలా ఉన్నాడో, తమ్ముడు బెన్యామీను ఏం చేస్తున్నాడో అంటూ ఆలోచిస్తూ గంటల తరబడి ఏకాంతంలో అలానే ఉండిపోయేవాడు.
యోసేపు ప్రస్తుత వైభవానికి గర్వించలేదు. తాను ఏ బండ నుండి చెక్కబడ్డాడో అది విస్మరించలేదు. ఇప్పుడు మనం 42వ అధ్యాయంలోకి వస్తున్నాము. దేవుని సంకల్ప సిద్ధి చరిత్రలో ఎలా పరిణమిస్తుందో చూస్తుంటే ఆశ్చర్యచకితులమైపోతాము. చెరసాలలో ఉండగా యోసేపునకు అంతా అయోమయంగా తోచింది. అయినా యోసేపు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. అతని ఆశాభావం చెక్కు చెదరలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం కూడా అలాంటి ఆశాభావాన్ని అలవరుచుకోవాలి. లోకం నలుమూలల నుండి ధాన్యం కోసం జనం ఈజిప్టు దేశానికి ఎగబడుతున్నారు. యాకోబు తన 10 మంది కుమారులను ధాన్యం కొనుగోలు చేయడానికి ఈజిప్టుకు పంపుతాడు. 10 మందినే ఎందుకు పంపాడు? చిన్నవాడు బెన్యామీను. అతన్ని పోగొట్టుకోవడం యాకోబుకు బొత్తిగా ఇష్టం లేదు. బెన్యామీనుని విడిచి యాకోబు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. యోసేపు తన సోదరులను ఇట్టే గుర్తుపట్టేశాడు. కాని వారు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకని? యోసేపు చనిపోయాడు అనుకున్నారు. అతని సంగతే మరచిపోయారు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడని వారు ఊహించలేకపోయారు. కాని వీరు వస్తారని యోసేపునకు ముందుగానే తెలుసు. ఈ మధ్య ఎన్నో ఏండ్లు గడిచిపోయాయి. అతన్ని సోదరులు అమ్మివేసినప్పుడు యోసేపు 17 ఏండ్ల యువకుడు. ఇప్పుడు అతనికి 37 సంవత్సరాల వయస్సు. 1 సంవత్సరమంతా కరువు. అంటే వీరు యోసేపును చూచి 21 సంవత్సరాలైంది. పైగా ఇప్పుడు యోసేపు ఈజిప్టు దేశీయుడుగానే కనపడుతున్నాడు. అందుచేత వారు అతన్ని బొత్తిగా గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు 42వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ధాన్యం ఈజిప్టులో ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు అతడు తన కుమారులతో అన్నాడు, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూచుకుంటున్నారు? చూడండి, ఈజిప్టులో ధాన్యం ఉన్నదని విన్నాను. మనం చావక బతికి ఉండాలనుకుంటే మీరక్కడికి వెళ్ళి అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రండి. ఇదిగో విశ్వాసమంటే ఇది. యాకోబు విన్నాడు, ఈజిప్టులో ధాన్యం ఉంది అని అతడు విన్నాడు, నమ్మాడు. మనం చావకుండా బతుకుతాము అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యాకోబు విశ్వాస ప్రాతిపదిక మీద నిలిచి మాట్లాడుతున్నాడు. ఇదే రక్షించే విశ్వాసమంటే. వినుట చేత విశ్వాసం కలుగుతుంది. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం ఏమంటోంది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. వింటావు, నమ్ముతావు, రక్షణ కలుగుతుంది. యాకోబు విన్నాడు, నమ్మాడు, కుమారులను వెంటనే ఈజిప్టుకు పంపాడు. అప్పుడు అందరూ బతికారు. విశ్వసించగానే ఆ ప్రకారం చెయ్యాలి. యోసేపు 10 మంది అన్నలు ఈజిప్టులో ధాన్యం కొనడానికి వచ్చారు. యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. అతనికి హాని సంభవిస్తుందేమో అని భయపడ్డాడు. అది సరే, ఈ 10 మందికి హాని సంభవించకూడదా? మరి అప్పుడో? నిజమే, అయినా వీరు పెద్దవాళ్లు గదా. అసలు రహస్యం ఏమిటంటే ఈ 10 మంది పోయినా బెన్యామీను పోతే కలిగినంత దుఃఖం కలగదు. యోసేపు, బెన్యామీను వీరిద్దరూ రాహేలు కన్న పిల్లలు. తన భార్య అయిన రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు. అందుకే 10 మంది కుమారులను పంపి బెన్యామీనును తన దగ్గరే ఉంచుకున్నాడు. కరువు కనాను దేశంలో ఉంది గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు అనగా యాకోబు కుమారులు కూడా వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేసేవాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలపై మోపి అతనికి వందనాలు చేశారు. యోసేపు వారి కోసమే కనిపెట్టి ఉన్నాడు. లోకమంతటి నుండి జనం ధాన్యం కోసం వస్తూనే ఉన్నారు. అది విశ్వవ్యాప్తమైన కరువు. అందుచేత కనాను దేశం నుండి తన సోదరులు తప్పకుండా వస్తారని యోసేపు ఎదురు చూస్తున్నాడు. అందరూ వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు పనకు మిగతా పనులన్నీ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాయి.
యోసేపు కలభావం నెరవేరింది. తన అన్నలందరూ తన మ్రోల సాష్టాంగపడి ఉన్నారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనపడి వారితో కఠినంగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు. గమనించండి, యోసేపు అన్యుని వలె నటిస్తున్నాడు. వారిని పరీక్షించడానికి అలా కఠినంగా మాట్లాడుతున్నాడు అంతే. వారిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాడు. వారిని ఆత్మ పరీక్షకు నడిపించే ప్రశ్నలు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు గాని వారు అతణ్ణి గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కన్న కలలు జ్ఞాపకం చేసుకొని అన్నాడు, మీరు వేగులవారు, ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు గదూ? వారన్నారు, ప్రభూ, నీ దాసులమైన మేము ఆహారము కొనడానికే వచ్చాము. మేమందరము ఒక్క మనిషి కుమారులం. మేము యథార్థపరులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కాము. యోసేపు వారి మాటలు విని తన మనసులో ఉన్నదంతా వెళ్ళగక్కుతున్నాడు. యోసేపు అన్నాడు, లేదు లేదు, మీరు ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికే వచ్చారు. వారన్నారు, నీ దాసులమైన మేము 12 సహోదరులము. కనాను